డన్ గైస్. చెప్పండి. ఇన్వెంటరీ అంటే మీనింగ్ ఏంటి? ఇన్వెంటరీ అనేది ఏ సిట్యుయేషన్‌లో ఉపయోగిస్తాం? ఎప్పుడు ఉపయోగిస్తాం? అనేది మనం తెలుసుకోవాలి. మీకు తెలిసినంత వరకు చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్? చెప్పండమ్మా. పవిత్ర, శేఖర్, శైలజ. ఎనీ ఐడియా? ఇన్వెంటరీ అంటే ఏంటి? ఓకే. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. సో, ఇన్వెంటరీ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ షాప్స్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అయినా, ఓకే. సో తర్వాత ఫర్నిచర్ షాప్ అయినా, తర్వాత ఇంకా క్లాత్ షోరూమ్ అయినా, బైక్ షోరూమ్ అయినా, మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. ఓకే. ఇక్కడ ఐటమ్స్ కొనటం, అమ్మడం జరుగుతుంది. పర్చేజ్ చేస్తాం. ఎవరి దగ్గర నుంచి? సప్లయర్స్ దగ్గర నుంచి. క్రెడిట్ బేసిస్. క్రెడిట్ బేసిస్ మీద. ఓకే. సో ఐటమ్స్ని పర్చేజ్ చేస్తాం. ఓకే. మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తాం. క్రెడిట్ బేసిస్. సో ఇక్కడ 400 పర్చేజ్ చేసావు, 300 సేల్ చేసావు. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి? సో పర్చేజ్ చేస్తే ఇన్వర్డ్స్ అంటారు, సేల్ చేస్తే అవుట్వర్డ్స్ అంటారు, రిమైనింగ్ క్లోజింగ్. ఎలా? ఏ విధంగా స్టాక్ సమ్మరీ చూడాలి అనేది కూడా చూస్తాం. ఈ రోజు నుంచి ఇన్వెంటరీ మేనేజ్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ ఫార్మాట్స్ మారుతాయి. ఫార్మాట్స్ చేంజ్ అవుతాయి. ఓన్లీ పర్చేజ్ సేల్స్లోనే, రిమైనింగ్ వాటితో ఏముండదు. ఇక్కడ మీకు ఏమేమి వస్తాయి ఎక్స్ట్రాగా? ఇన్వెంటరీ స్టాక్ గ్రూప్స్, స్టాక్ కేటగిరీస్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్, ఇవన్నీ యాడ్ అవుతాయి. ఓకే. ఇన్వర్స్ అండ్ అవుట్వర్స్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇంకా ఎంఐఎస్ రివర్స్ కామన్. ఓకే. ఎంఐఎస్ రిపోర్ట్స్ కామన్గా చూస్తాం. ఓకే. ఈ యొక్క ప్రాసెస్ని ఏ విధంగా ఎంటర్ చేయాలనేది మనం చూస్తాం. ఓకే. నువ్వు 100 మొబైల్స్ అయినా కావచ్చు, 400 మొబైల్స్ అయినా కావచ్చు, 500 మొబైల్స్ అయినా కావచ్చు. పర్చేజ్ చేసి వాటిని సేల్ చేస్తాం. మన దగ్గర క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, స్టాక్ సమ్మరీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఈరోజు మన ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో క్లియర్గా చూసుకుందాం. ఓకే. డన్.
చూడండి. టాలీ ఓపెన్ చేస్తున్నాను. మన ప్రాబ్లం చూద్దాం. అర్జున్ మొబైల్ స్టోర్. సో వీరు వివో, నోకియా, ఓపో ఎలక్ట్రికల్ గూడ్స్ అనుకోండి. బోట్, జేబిఎల్, నాయిస్, హెచ్పి, శాండీస్, శాంసంగ్. ఓకే. అన్ని పర్చేజ్ చేశారు. మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. మొబైల్స్ ని ఎలా పర్చేజ్ చేస్తారు? మెంబర్స్ లోనా, బాక్సెస్ లోనా, లేదంటే పీసెస్ లోనా, ప్యాకెట్స్ లోనా? ఎలా కొలుస్తారమ్మా మొబైల్స్ ని? ఓకే. బనానాస్ ఎలా కొలుస్తారు? ఎలా కొలుస్తారు? డజన్స్ లోనా, కేజీస్ లోనా, పీసెస్ లోనా, ప్యాకెట్స్ లోనా? డజన్స్ లో సార్. సో బనానాస్ డజన్స్ ని లో సార్. డజన్స్ లో కొలుస్తాం. అదే మొబైల్స్ ని కేస్ లో పర్చేజ్ చేస్తాం. యాపిల్స్ ని యాపిల్ పండ్స్ అది అంతే నంబర్ సార్. కేజీస్. ఓకే. షర్ట్స్ ని పీసెస్. ఓకే. సో తర్వాత ఇంకా మనకి ఇంకేమున్నాయి? లైక్ ఇంకా మనకి ఏదైనా గ్రైండర్స్ కానీ మాక్సిమం బాక్సెస్ లో కూడా కొలుచొచ్చు అనమాట. ఎన్ని బాక్సులు వచ్చాయి అనేసి బాక్సెస్. ఓకే. ఇంకా పీసెస్. పీసెస్ ఏమొస్తాయి చెప్పండి? పీసెస్ లో ఓకే డన్. ప్యాకెట్స్ లో ఏమొస్తాయి చెప్పండి? బూస్ట్. ఓకే. ఇలా మనం కొన్ని చూస్తేనే అర్థం చేసుకుంటాం ఎలా కొలుస్తామని. ఇక్కడ మీకు ప్రాబ్లంలో అన్ని వస్తువు ఈ మామూలుగా ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చి నెంబర్స్ లోనే కొలుస్తాం. నెక్స్ట్ ప్రాబ్లంలో పీసెస్ ఉంటాయి, ప్యాకెట్స్ ఉంటాయి, బాక్సెస్ ఉంటాయి, బాటిల్స్ కూడా ఉంటాయి. బాటిల్స్ కూడా ఉంటాయి. మనకి ఏదైనా మిల్క్ ప్యాకెట్స్ అంటారు. ఓకే. ఇంకా ఏమున్నాయి మనకి? థమ్స్ అప్ కానీ, పెప్సీ కానీ, బాటిల్స్. ఇలా అర్జున్ మొబైల్ స్టోర్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇంకా ఈ రోజు నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ టూ ఆప్షన్స్ కూడా మ్యాండేటరీగా ఉండాలి. ఇన్వెంటరీలోకి వెళ్తున్నాం కాబట్టి. మిగతా మనకు అవసరం లేదు. నో పెట్టేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వచ్చర్ ఐపీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్దాం. అకౌంటింగ్ మాస్టర్స్ వరకే నిన్నటి వరకు ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఏమొచ్చాయి? ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా వచ్చాయి. సో ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా మనకు క్లారిటీగా వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు. స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ, స్టాక్ ఐటమ్, యూనిట్. ఎక్కడ ఎస్ పెట్టింటే వచ్చినాయి ఇవి? F11లో ఎస్ పెట్టింటే వచ్చినాయి. F11లో ఎస్ పెట్టింటే వచ్చాయి. కంట్రోల్ ఏ. ఇప్పుడు చూడండి క్రియేట్లోకి వెళ్తున్నా. మళ్ళీ వెళ్ళిపోయాయి. మళ్ళీ ఎస్ పెడితే మళ్ళీ వస్తుంది. కంట్రోల్ వేస్తే సేవ్ వచ్చాయా? సో ఫస్ట్ లెడ్జర్లోకి వెళ్దాం. లెడ్జర్స్ ఏమున్నాయి మనకి? క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్. కంట్రోల్ ఏ సేవ్. ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. బాలు మొబైల్ స్టోర్. సన్రీ క్రియేటర్స్. రియల్ టైంలో వారి యొక్క అడ్రస్ ఇవన్నీ రాసుకోవాలి. కంట్రోల్ ఏ. సేల్స్ సేల్స్ అకౌంట్స్. కంట్రోల్ ఏ. కమాల్ మొబైల్ స్టోర్. సన్రీ డెప్టర్స్.
కంట్రోల్ ఏ. నెక్స్ట్ టాలీ సాఫ్ట్వేర్, ఫిక్స్ అసెట్స్, ఇన్ఫోటెక్ సొల్యూషన్, కంట్రీ క్రియేటర్స్, కంట్రోల్ ఏ. సో తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, కంట్రోల్ ఏ. ఇవి రెగ్యులర్ గా మీరు చేసేటే. ఈ రోజు మనం ఫస్ట్ ఎస్కేప్ ఇవ్వండి. ఫస్ట్ మనం చేసుకోవాల్సిన యూనిట్స్. యూనిట్స్ అంటే ఏంటి అంటే మనం ఎలా పర్చేజ్ చేస్తున్నాం, బాక్సుల్లోనా, నెంబర్స్లోనా, పీసెస్లోనా, తర్వాత మన బాటిల్స్లోనా, ప్యాకెట్స్లోనా, కేజీస్లోనా అనేది ఫస్ట్ యూనిట్స్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు అన్ని నెంబర్సే ఉన్నాయి. సింబల్ ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. ఇంకా మీకు నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా వస్తాయి, జస్ట్ దీంట్లో చూపిస్తున్నాను. పీసీ, పీసెస్, పీకే, ప్యాకెట్స్, కేజీ, కిలోగ్రామ్స్, పిఎక్స్, బాక్సెస్, పీకే ఆల్రెడీ అయిపోయిందా, పీసీ అయిపోయిందా, బీటీ బాటిల్స్. ఇలా రియల్ టైంలో మన నేచర్ ఆఫ్ బిజినెస్ లో ఏ విధంగా అయితే ఉంటాయో వాటన్నిటి కూడా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ కేటగిరీ, స్టాక్ గ్రూప్స్. ఏమున్నాయి గ్రూప్స్ ఇక్కడ? మొబైల్స్ ఉంది, ఎయిర్ డోప్స్ ఉంది, పెన్ డ్రైవ్స్ ఉంది. మొబైల్స్, ఎయిర్ డోప్స్, పెన్ డ్రైవ్స్. ఇవి గ్రూప్స్. ఈ ప్రాబ్లంలో కేటగిరీస్ లేవు, నెక్స్ట్ ప్రాబ్లంలో వస్తాయి. ఇప్పుడు లాస్ట్ లో స్టాక్ ఐటమ్. ఈ స్టాక్ గ్రూప్ కేటగిరీ చేయొచ్చు చేయకపోవచ్చు మన ఇష్టం, బట్ యూనిట్స్ స్టాక్ ఐటమ్స్ మ్యాండేటరీ. ఇప్పుడు స్టాక్ ఐటమ్ లాగా వెళ్దాం. సో ఫస్ట్ ఏముంది? వివో. వివో గ్రూప్ ఏమొస్తుంది ఇక్కడ? మొబైల్స్. చూసారా, అక్కడ చేసింటి ఇక్కడికి వచ్చినాయి. ఓకే, యూనిట్స్ ఎలా? నెంబర్స్. ఓపో, మొబైల్స్, నెంబర్స్. నెక్స్ట్ నోకియా, నెక్స్ట్ బోట్, ఏడోబ్స్, నెంబర్స్, జేబిఎల్, నాయిస్, నెంబర్స్, హెచ్పి, పెన్ డ్రైవ్స్, నెంబర్స్, శాండిస్క్, సామ్సంగ్. ఇలా 1000 ఐటమ్స్ ఉన్నా ఇలాగే చేసుకోవాలి. మనం ఈరోజు వితౌట్ జిఎస్టీ చేస్తున్నాం, జిఎస్టీ కాకుండా. జిఎస్టీ కాన్సెప్ట్ మనం ఫర్దర్ వస్తాయి. ఒకవేళ మీరు ఏమైనా మిస్టేక్ చేశారో మాడిఫికేషన్ చేసుకోవాలి. ఎస్కేప్, ఎస్కేప్. ఆల్టర్లోకి వెళ్తే సేమ్, అక్కడ క్రియేట్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఉంటాయి. మీరు చేసింటేనే ఇక్కడ ఉంటాయి. ఓపెన్ చేసుకుని ఏమైనా మిస్టేక్ చేసింటే మార్చుకోవచ్చు. ఎస్కేప్, ఎస్కేప్. నెక్స్ట్ ఓచర్స్ లెగ్ రండి. రిసిప్ట్ 17, క్యాపిటల్ 15 lakhs. నెక్స్ట్ 27,
కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్ 47. చూడండి ఫార్మాట్ మారింది. పర్చేజ్ లో ఫార్మాట్ మారింది చూడండి. డెబిట్ క్రెడిట్ రాలేదు ఇప్పుడు. ఓకే, సేల్స్ లో కూడా చూడండి ఫార్మాట్ మారుతాయి. పార్టీ నేమ్, నేమ్ ఆఫ్ ఐటమ్, క్వాంటిటీ, రేటు, అమౌంట్, పర్చేజ్. సో బాలు మొబైల్ స్టోర్. రెసిపీ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది, అవసరం లేదు. పర్చేజ్ లెజర్, పర్చేజ్. ఓకే, ఐటమ్ ఏముంది ఫస్ట్? వివో. ఎన్ని? 50. 15,000. ఒకటి 15,000. నోకియా 50. 20,000. ఓపో 50. 25,000. బోట్ 30. 1,500. జేబిఎల్ 40. 500. నాయిస్ 50. 1,000. హెచ్పి 60. 500. శాండిస్క్ 70. 600. సామ్సంగ్ 80. 800. ఈ విధంగా 32,51,000కి 9 రకాల ఐటమ్స్ ని బాలు మొబైల్ స్టోర్ నుంచి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ 57. ఎవరికి సేల్ చేస్తున్నాం? కమాల్ మొబైల్ స్టోర్. వివో 30. 20,000. నెక్స్ట్ నోకియా 20. 25,000. శాండిస్క్ 40. 1,000. బోట్ 30. 2,000. జేబిఎల్ 20. 1,000. నాయిస్ 25. 1,200. టోటల్ గా 12,50,000కి మన బిజినెస్ కమాల్ మొబైల్ స్టోర్ కి సేల్ చేసింది. కంట్రోల్ పి. పి ఫర్ ప్రింట్, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. వితౌట్ జిఎస్టీ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. వితౌట్ జిఎస్టీ ఇన్వాయిస్ మనకు ఇలా ఉంటుంది. ఎస్కేప్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ క్రెడిట్ బేసిస్ కి సాఫ్ట్వేర్ కొన్నాం కాబట్టి F7. టాలీ సాఫ్ట్వేర్ 22,000. ఇన్ఫోటెక్ సొల్యూషన్స్. నెక్స్ట్ 77. పేమెంట్ క్యాష్ వెయిట్ అంటే బాలుకి 32 lakhs మనము పర్చేజ్ చేసాం. 2 lakhs వచ్చింది. 2 lakhs మనం ఇస్తున్నాం. రిసిప్ట్ 10/7. 1 lakh.
నెక్స్ట్ 37. ఈ విధంగా మనం ఎంట్రీస్ పాస్ చేయాలి. డే బుక్‌లోకి వెళ్ళండి. ఆల్ట్ F2 ఇవ్వండి. 17 ఆ మంత్లో ఉండే ట్రాన్సాక్షన్స్ అన్ని మీకు కంటికి కనపడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ మనకి 2,70,000. 2,70,000. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ. ఆల్ట్ F1. ఆల్ట్ F1 అంటే ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఏవైతే క్లియర్ అయ్యాయో కనిపించవు. జేబిఎల్ 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 మన దగ్గర ఉన్నాయి. 50 పర్చేజ్ చేసాం, 25 సేల్ చేసాం, 25 ఉన్నాయి. నోకియా 50 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 30 ఉన్నాయి. ఓపో 50 పర్చేజ్ చేసాం, 50 సేల్ చేయలేదు, 50 అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ విధంగా మనము ఇన్వర్స్ అనేది చెక్ చేస్తాం. డాష్ బోర్డ్. సో ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్, లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ గా అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, అండర్లో గ్రాఫ్ కూడా షో అవుతుంది. సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఒక వోచర్ ఉంది, జర్నల్లో ఒక వోచర్ ఉంది, పేమెంట్లో 2 వోచర్స్ ఉన్నాయి, పర్చేజ్లో ఒకటి, రిసిప్ట్లో 2, సేల్స్లో ఒకటి. గ్రూప్స్ 28, లెడ్జెస్ 11, స్టాక్ గ్రూప్స్ 3, స్టాక్ ఐటమ్స్ 9, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 6, కరెన్సీస్ 1. ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, మంత్లీ రిపోర్ట్. 30 పర్చేజ్ చేసాం, 30 సేల్ చేసాం, క్లోజింగ్ బ్యాలెన్స్ 0. 60 పర్చేజ్ చేసాం, ఏం సేల్ చేయలేదు, 60 అలాగే ఉన్నాయి. 40 పర్చేజ్ చేసాం, 20 సేల్ చేసాం, 20 ఉన్నాయి. మంత్లీ రిపోర్ట్ ఎలా చెక్ చేయాలి? స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వెరీ. ఎంత ప్రాఫిట్ వచ్చిందో పక్కనే తెలిసిపోతుంది. ఇక్కడ 1500కి పర్చేజ్ చేసాం, అక్కడ 2000కి సేల్ చేసాం. జేబిఎల్. ఇలా మీరు ఈ ప్రాబ్లం చేయాలి, నెక్స్ట్ ప్రాబ్లం కూడా చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం మీకు ఇది టాస్క్. ఇక్కడ కొత్తగా ఏం యాడ్ అవుతుంది? కేటగిరీస్ యాడ్ అవుతాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్ అని. ఓకే, జస్ట్ చూపిస్తాను చూడండి. స్టాక్ గ్రూప్లు ఏమున్నాయి ఇక్కడ మీకు? మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్. ఈ రెండు స్టాక్ గ్రూప్స్ అవుతాయి. కేటగిరీస్ ఏమున్నాయి? పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, నెక్స్ట్ సిరప్స్, తర్వాత సోప్స్, టూత్ పేస్ట్, షాంపూస్. ఇవన్నీ కేటగిరీస్. ఫస్ట్ తర్వాత స్టాక్ ఐటమ్. నిమ్స్ లైట్. ఇప్పుడు అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? మెడిసిన్. ఈ అండర్ కి యూనిట్స్ కి మధ్యలో కేటగిరీ రావాలి. అప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్ లో F2 వరకు వెళ్ళాలి.
ఇక్కడ యూజ్ స్టాక్ కేటగిరీ ఫర్ స్టాక్ ఐటమ్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు బయటకు వస్తుంది. పెయిన్ కిల్లర్స్ యూనిట్స్ వచ్చేసి బాక్సెస్ ఇలా. నెక్స్ట్ ఓవరాల్ మీరు అందించుకోండి, జస్ట్ నేను చూపిస్తున్నాను. మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, బాక్సెస్. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ ఏముంది? అమాక్సి, మెడిసిన్స్ కేటగిరీ యాంటీబయాటిక్స్ బాక్సెస్. సిప్రో మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ బాక్సెస్. జింటస్ మెడిసిన్స్, సిరప్స్, బీటీ బాటిల్స్ ఇట్లా ఇవ్వాలి. నెక్స్ట్ పీడ్స్, జనరల్ ఐటమ్స్ కేటగిరీ సోప్స్, యూనిట్స్, బాక్సెస్ ఇట్లా అన్ని ఇచ్చుకోవాలి. మొత్తం ఆ 20 ఐటమ్స్ ఉన్నాయి. 20 ఐటమ్స్ ఓచర్స్ లేకి వచ్చి పర్చేజ్ తీసుకొని ఒకే పర్సన్ అండర్లోనే ఇక్కడే అన్ని ఇచ్చేయాలి. ఈ 20 ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేయాలి మొత్తం. ఓకే, మళ్ళీ వాటినే మార్కెట్లో సేల్ చేస్తాం. క్రెడిట్కి పర్చేజ్ చేస్తాం, క్రెడిట్కి సేల్ చేస్తాం. ఓకే, లాస్ట్లో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ పేమెంట్లు తీసుకోవాలి. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి. పేమెంట్ ఆల్ట్ సి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 20,000, రెంట్ 25,000, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవల్. ఈ విధంగా ఇలా అన్ని డెబిట్ చేసి క్రెడిట్ క్యాష్ చేయాలి. ఈ విధంగా మనం ఇన్వెంటరీ మేనేజ్మెంట్, బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గుడ్స్, ఐటమ్స్ని కొనటం, అమ్మటం ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్. యా క్లియర్? తరుణ్, శైలజ, శేఖర్, జాను, అర్థమైందా? క్లియరా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? యా తరుణ్, డౌన్లోడ్ చేసుకున్నావన్నీ? చేసుకున్నా సార్, చేసుకున్నా సార్. ఓకే డన్. ఇవి చేసేసేయండి. ఫ్రమ్ టుమారో ఓకే. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్.